ఎందుకు శృతి ఇలా చేసావు? నేను ఎంతలా ఇష్టపడ్డానో అంతలా నమ్మాను. నీ వెనక పిచ్చి ఎదవలా తిరిగాను. అసలు నీకేం తక్కువ చేశాను? చదువుకుంటా అన్నా, సరే అన్నా. సౌకర్యంగా ఉంటుందని కొత్తిల్లు ఇచ్చాను. నిన్ను ఎంత నమ్మకపోతే అంత ఫ్రీగా వదిలేస్తాను. అలాంటిది నాకెంతో ఇష్టమైన చేయని పోగొట్టుకున్నావు. నన్ను కాదని పారిపోవడానికి ప్రయత్నించావు. అందుకే ఇప్పటి నుంచి నీకిష్టమైంది కాకుండా నాకు ఇష్టం వచ్చినట్టే చేస్తాను. ఈరోజే మన ఎంగేజ్మెంట్. ఈ నెల 23వ తారీఖు పెళ్లి ఫిక్స్ చేయి. అలాగే బాబు. అత్తయ్య, ఇంకో 10 రోజుల్లో పెళ్లి. శృతి, ఏదో హడావుడిలో ఎంగేజ్మెంట్ సింపుల్ గా అయిపోయింది కానీ పెళ్లి మటుకు బాగా గ్రాండ్ గా చేసుకుందాం. నువ్వేం బెంగ పెట్టుకోవద్దు. ఏంటి? నాన్న దగ్గరికి దేనికి? అప్పు వసూలు చేసుకోవడానికి. అప్పుకి ఆయనకు సంబంధం ఏంటన్నా? సంబంధం ఏంటా? ఆ సంబంధం ఏంటో మీ నాన్నగారు తెలుసుకుంటా. అసలే నా వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఉన్నారు సార్. అప్పేలాగా నేను తీర్చేస్తాను సార్. ప్లీజ్ కొంచెం టైం ఇవ్వండి సార్. 2 సంవత్సరాల నుంచి చెప్తున్నారు ఈ మాట. ఎన్నిసార్లు మోసం చేస్తారా? నా మాట ఏంటి సార్? రేయ్, ఇప్పుడు కానీ నేను చెప్పినట్టు మీరు వినకపోతే ఈ కెరోసిన్ పోసుకొని మీరంతా కలిసి నన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నారని పోలీసులకు ఫోన్ చేసి చెప్తా. చావరా, చావు, చావరా. నా పేరు చెప్పరా. పోలీసులకి వైన్ షాప్ రాంబాబుని పేరు చెప్పు. నాకేం భయం లేదు. ఈ డబ్బులు కూడా నాకు ఎక్కలేదు. ఎక్కడికి వెళ్ళడం? రాజేష్, నా అప్పు తెచ్చిపోతే నీ ప్రాణాలు తెస్తాను రా. ఏమనుకుంటున్నావు? అవునా? 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 థ్యాంక్స్ అండి. అమ్మమ్మ, నేను చెప్పాలండి మీకు థ్యాంక్స్. ఇచ్చేసారు. మీదెంత బాబు? 18,000 రావాలండి. వెళ్ళొస్తానండి. నీదెంత అయ్యా? 13,000 అండి. వెనకాల తిరగలేక చచ్చాను రా బాబు. ఎల్లొత్తాను మాస్టర్ అండి. రండి మాస్టర్. రాజేష్, ఆయనకి ఎంత వాళ్ళు ఇచ్చి పంపించు. సార్ 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 మీరు రండి సార్, మీరు రండి సార్. మీరు వెళ్ళిపోతున్నారేంటి సార్? నా జీవితంలో ఈ డబ్బులు మళ్ళీ వస్తాయి అనుకోలేదు. కల్లో కూడా ఊహించలేదు ఈ డబ్బులు నాకు ఇస్తామని. మహానుభావుడు, దేవుడు, సత్య హరిశ్చంద్రుడు అని ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు. నీ గురించి కాదు, మీ నాన్న గురించి. బాయ్. ఈ 1000 రూపాయలు తీసుకో. అప్పు కాదు, ఫ్రీ. మీ నాన్నగారి పేరు మీద గుళ్ళు అర్చన చేయొచ్చు. ఈ ఇల్లు మీ జీవిత కష్టం. కష్టపడి రూపాయి మిగిలించుకుని ఎంతో ఇష్టపడి కట్టుకున్నారు. అటువంటిది వాడు చేసిన అప్పులు తీర్చడం కోసం ఈ ఇంటిని అమ్మేస్తారా? అమ్మకు తప్పలేదు మాస్టర్. అయినా ఈ ఇల్లు మేము కొన్న ఆస్తి. పోతే సంపాదించుకోగలం, కానీ వాడు మా కన్న ఆస్తి, మాకున్న ఏకైక ఆస్తి. వాడు దూరం అయితే తట్టుకోలేదు. ఏ పరిస్థితుల్లోనూ వాడికంటే మాకు ఏది ఎక్కువ కాదు మాస్టర్.
ఇవన్నీ నీకే పెళ్లి కోసం తీసుకొచ్చాను, నచ్చినవి వేసుకో. ఏంటి? నేను కాలేజ్కి వెళ్తాను. కాలేజీ ఇక్కడికి వస్తుంది, కావాల్సి వస్తే నీ ఫ్రెండ్స్ ని లెక్చర్స్ ని ఇక్కడికే పిలిపించుకో. నువ్వు వెళ్ళడం మాత్రం కుదరదు. నమ్మకం లేదని చెప్పు. అయినా నేను నిన్ను ఇష్టపడ్డాక నా నుంచి నేను దూరం చేసేవాడు ఇంకా పుట్టుండడు, పుట్టినా ఇక్కడికి రాలేడు. అన్నా వాడు వచ్చాడన్నా. ఆ? ఎవడు రాడు? ఆ రోజు చైన్ తాగట్టు పెట్టినాడన్నా. ఏంటి ఎలా వచ్చావు? ఏంటి? బాబు ఇదిగో మీ దగ్గర తీసుకున్న డబ్బు వడ్డీతో సహా 33,000. వస్తాం బాబు, పదరా. రేయ్, తెలిసి తెలియకో పొరపాటు చేశావు, బాగా డిస్టర్బ్ అయ్యాను. నేను ఇంక చూడకూడదు, చూస్తే అక్కడే పాతేస్తా. వద్దు బాబు, అంత మాట అన్నది. ఇంకోసారి ఇలా జరగదు. ఏదో తెలియక పొరపాటు జరిగింది, క్షమించండి. ఓ రారా. ఏదైనా చిన్న జాబ్ ఉంటే చూడండి సార్. ఏదో పెద్ద బిజినెస్ చేసి బిల్గేట్స్ అయ్యేవాడికి తొక్కలో బ్యాంక్ ఉద్యోగం లెక్క ఏం కవిత? అవునండి. అలా అనకండి సార్, ఈ ఉద్యోగం నాకు ఎంత అవసరం మీకు తెలుసు కదండి. నాకెంత అనవసరమో నీకు తెలుసు కదా. ఏం కవిత? అవును సార్, నేను మారాను, నన్ను నమ్మండి. మారానంటే నేను నమ్ముతాను అనుకున్నావా? సార్, నేను మారకపోతే అప్పడిగేవాడిని, ఉద్యోగం కాదు. నిజం సార్, మా నాన్నని ఏమాత్రం సంతోష పెట్టాలన్నా అది మీరిచ్చే జాబ్ పెట్టానండి. చిన్న ప్యూన్ ఉద్యోగమైనా చాలు సార్. మారాను అంటున్నావు, మీ నాన్నగారి కోసం అన్నా ఏదో ఒక ఉద్యోగం చూస్తానులే, కానీ ఉన్న పాటుగా ఉద్యోగాలంటే ఏముంటాయబ్బా? ఒకటుందయ్యో. అయితే ఏం సార్, ఆ జాబ్ నేను సరిపోనా? చచ్చా, ఏం మాట్లాడుతున్నావయ్యా? ఈ భూమి మీద ఆ ఉద్యోగానికి నువ్వు ఒక్కడివే సరిపోతావు. నాకంత కరెక్టే జాబ్ ఏంటి సార్? అప్పులు వసూలు చేయటం. అర్థం కాలేదా? ఎవడైతే మా బ్యాంకులో హౌసింగ్ లోను, క్రాప్ లోను, అట్లాగే క్రెడిట్ కార్డు మీద డబ్బులు తీసుకుని ఎగ్గొట్టి మాకు దొరకకుండా తిరుగుతూ ఉంటాడో వాడిని పట్టి డబ్బులు వసూలు చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఏం కవిత? ఏంటి సార్ ఏడిపెత్తున్నారా? ఏడిపించడం ఏంటయ్యా? యాక్టింగ్ లో ఎన్టీఆర్ ను, రాజకీయంలో రాజశేఖర రెడ్డిని, అప్పుల్లో నిన్ను మించిన వాడు ఎవడన్నా ఉంటాడా ఈ రాష్ట్రంలో? అప్పు ఎగ్గొట్టిన వాడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో నీకంటే టక్కులు చెప్పగలవాడు ఎవడయ్యా ఈ ఊళ్ళో? అందుకే ఈ జాబ్ కి నువ్వే కరెక్ట్. నా బంగారం చల్లగా ఉంటున్నాను. ఆల్ ది బెస్ట్ రా. అడ్రస్ అన్నోనా? బట్ ఐ నో. ఏమండి, వీరసింహం గారు ఉన్నారండి? మీరు రాజేష్ అని చెప్పండి. లోపల రా, లోపలికి వెళ్ళమని చెప్పాడు కదా, వెళ్ళి లోపలికి. ఈ గెటప్ ఏంటి రాజేష్ గా? ఏ కొత్తగా ప్లాన్ చేసావా, లేదా ఏదన్నా ప్లాన్ చేసి ఎవరి దగ్గర నా అప్పు తప్పేద్దామని చూస్తున్నావా? అప్పు చేయకుండా ఉండలేమేంటి రాజేష్ గా? ఒరే, పాద్దైనా కొత్తగా చెప్తా విను. అప్పు చేసి కందిపప్పు తినే బదులు గంజి దాయి గౌరవంగా బతకడం బెటర్ రా. నేను చెప్పేది సింహం, వీరసింహం మాట్లాడుతుంది ఇక్కడ. పూర్తిగా చెప్పేది విను. ఒరే, నేనే ఎవరి దగ్గర అప్పు చేసి ఈ లిస్తానికి వెళ్ళలేకపోయాననుకో, రేపు పొద్దున కల్లా ఈ వీరసింహం చచ్చిపోద్దురా.
నేను చచ్చిపోతా. ఐ విల్ డై టుమారో మార్నింగ్. 2 రైన్ పట్టాలు. యు నో దట్? నీ లెక్క ప్రకారం నువ్వు సత్య సంవత్సరం అయి ఉండాలి. మరి నువ్వు ఇంకా బతుకున్నావేంట్రా? రాన్న ఏరా, నేను చచ్చిపోయి సంవత్సరం అయి ఉండాలా? నేను ఎందుకు చచ్చిపోవాలరా? నేను నీ దగ్గర ఏమైనా అప్పు చేశానా? ఆవేశపడుతున్నాయి. స్టేట్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, వైజా బ్యాంకు, దేనా బ్యాంకు అన్ని బ్యాంకులను అప్పు చేశారా? మొత్తం మీదుగా వదిలేసింది 2 బ్యాంకులు, బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు. అయినా అవన్నీ అడగడానికి నువ్వెవరు? పై లిస్ట్ లో స్టేట్ బ్యాంకు మందే. అర్థం కాలేదా? ఈ ఊరి తరఫున స్టేట్ బ్యాంక్ కలెక్షన్ కింగ్ నేనే. నా లిస్టులో ఫస్ట్ నువ్వే. ఇదిగో మిస్టర్ వీరసింహం, మీరు ఆల్రెడీ తీసుకున్న లోన్ ఓవర్ డ్యూ అయిపోయింది. సో అడుగోడు పేద అమౌంట్ ఆడు షాయ్ కాదా పోలీస్? ఎన్ని కబుర్లు చెప్పేవరా సింహంగా నీ బొక్క. అన్న నువ్వు ఏదో చేయాలన్నా. కథలో ఇంత ట్విస్ట్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ప్లీజ్ అన్నా. రౌండ్ ట్రాలీ, ఈ రౌండ్ ట్రాలీ స్పెషలిస్ట్ ని నేను. నాకే వేస్తావరా? సరే, నువ్వు బాగా కావాల్సినోడు కాబట్టి నీకు బంపర్ ఆఫర్ రా. వచ్చే నెల 1వ తారీఖు కల్లా డబ్బులంతా కట్టేయి. లేదంటే సింహానికి సినిపోద్ది. బాయ్. ఒరే సిల్లీ ఫెలో, వచ్చే నెల ఒకటంటే రేపే. నచ్చింది నీలో స్పీడు, అవుతాలే నీకు తోడు. ఎవరేమి అనుకున్నా నువ్వేలే నా ముగుడు. నాళ్ళు తీసిన గీత దాటొచ్చిందమ్మ సీత, ఇక చూసుకోమొద్దే మోగిస్తా. తెరిచిందే లవ్లీ ఖాతా, ఏటీఎం నేనే అవుతా. ఎనీ టైం ముద్దులు అందిస్తా.